ఒకానొక సందర్భంలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగారు ఈ లోకంలో మిమ్మల్ని అత్యంత ఆశ్చర్యానికి గురి చేసినది ఏమిటని ప్రశ్నించగా ఆయన ఇలా చెప్పారు. నాయన, మనిషిని మించిన ఆశ్చర్యకరమైన జీవి ఇంకెవరున్నారు ఈ లోకంలో అంటూ ఇలా చెప్తారు. మనిషి మహా విచిత్రమైన జీవి. ఎందుకంటే డబ్బు సంపాదించడం కోసం ఆరోగ్యాన్ని ఫణంగా పెడతాడు. తీరా ఆరోగ్యం దెబ్బతిన్నాక దాన్ని సంపాదించడం కోసం సంపాదించిన డబ్బంతా ఖర్చు పెడతాడు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఏమవుతుందోననే ఆలోచనలతో ఆందోళనలతో జీవితాన్ని గడుపుతూ పూర్తిగా దానిలోనే కూరుకుపోయి వర్తమానాన్ని దూరం చేసుకుంటాడు. ఇంకేముంది, ఇటు వర్తమానంలోనూ హాయిగా జీవించలేడు, అటు భవిష్యత్తు అంతంత మాత్రంగా ఉండి అయోమయంగా గోచరిస్తూ ఉంటుంది. తనేదో ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోయేవాడిలాగా, అసలు తనకు మరణమే లేదన్నట్టు వ్యవహరిస్తూ కాలం గడిపేసి చివరకు జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకునే లోపే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అర్థమైందిగా? మరి మనిషి కంటే ఆశ్చర్యకరమైన విచిత్రమైన జీవి ఇంకెవరుంటారు ఈ లోకంలో?